దక్షిణ భారతదేశం అంతా ద్రావిడ రాష్ట్రంగా ఉండే కాలంలో రాష్ట్రకూట అనే పరిపాలకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు. అప్పటి రాజు కీర్తివర్మ ఆ స్వయంభూ సుబ్రహ్మణ్య స్వామికి తన చేతుల మీదుగా గుడిని వైభవపేతంగా కట్టించాడు. గుడి కట్టిన తొలి కార్తీక పౌర్ణమి రోజునే చీకటి పడిన కొన్ని కార్తీక ఘడియలకి గుడిలోంచి పెద్ద వెలుగు వచ్చింది. ఊరి జనమంతా ఆశ్చర్యంలో ములిగారు. అది స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి వెలసిన గుడి కనుక ఆ పర్వదినాన ఆయన ప్రకాశించిన వెలుగుని నమ్మి ఆ రోజు నుండి 21 దినాలు జాతర చేసి 21వ రోజున సుబ్రహ్మణ్య షష్ఠిని వైభవోపేతంగా జరిపి జాతర ముగించేవారు. అలా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు వెలుగు రావడం, షష్ఠి వరకు జాతర చేయడం ఆనవాయితీగా మారింది. రాజులు మారినా, రాజ్యాలు మారినా, ఎంతమంది మొఘలాయులు గుడిని పడగొడదామని, ఆక్రమించుకుందామని ప్రయత్నించినా కుదరలేదు. డచ్, పోర్చుగీస్, బ్రిటిషర్స్ వచ్చిన గుడి సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం షష్ఠి యథావిధిగా జరిగేది. ఆలయ ధర్మకర్తలు ఆ ఊరిలో వారికి ఒక స్థావరంలా చిన్న కోట కట్టుకొని ఎప్పుడు ఆ ఊరికి వచ్చినా అందులోనే నివాసం ఉండేవారు. కాలాలు మారే కొద్దీ గుడి ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. గుడికి వచ్చే ఆదాయం మూలంగా గుడిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అలా పోయిన సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఏంటి అంటే ఎమర్జెన్సీ కేసు సార్. మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, అందుకని ఇక్కడ పని అవ్వదు. ఆ ఊరికి వెళ్ళాల్సి